ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. 6100 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వచ్చే వారంలో మెగా టీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని అన్నారు మంత్రి చెల్లుబోయిన వేణు. ఇప్పటివరకు 2,20,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని, విద్యా విధానంలో ఐబీ సిలబస్ ప్రవేశపెడుతున్నామని చెప్పారు. వైఎస్ఆర్ చేయూత 4వ విడతకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఫిబ్రవరిలో వైఎస్ఆర్ చేయూత నిధులు విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు 5,000 కోట్ల మేర నిధుల విడుదలకు ఆమోదం తెలిపింది. ఎస్ఐపీబీ ఆమోదించిన తీర్మానాలను గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేబినెట్. ఇంధన రంగంలో 22,000 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు, 3,350 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టుల ఏర్పాటుకు జేఎస్డబ్ల్యూ నియో ఎనర్జీ లిమిటెడ్ కు ఆమోదం తెలిపింది. దాదాపు 12,065 కోట్ల పెట్టుబడి పెట్టనుంది జేఎస్డబ్ల్యూ నియో ఎనర్జీ లిమిటెడ్. పోస్టులు భర్తీ చేయాలన్నటువంటి కీలక నిర్ణయానికి మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. డిఎస్సి 2024 ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాల విద్యాశాఖ, గిరిజన సంక్షేమ శాఖ, సాంఘిక సంక్షేమ శాఖ, బీసీ సంక్షేమ శాఖ పరిధిలో ఉన్నటువంటి పాఠశాలల్లో 6,100 పోస్టుల భర్తీకి మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే ఉపాధ్యాయ వృత్తిని ఫ్యాషన్గా ఎంచుకుని ఉపాధ్యాయ వృత్తిలో ఎంటర్ అవ్వాలనుకున్నారో వారందరికీ కూడా జరిగిన ఒక గొప్ప శుభవార్తగానే మంత్రిమండలి ఈరోజు ఆమోదం తెలియజేసింది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2019 నుండి ఒక విద్యారంగంలోనే 14,219 పోస్టులు ఈ ప్రభుత్వం నియామకం చేసింది. 14,219 పోస్టుల్ని ఈ ప్రభుత్వం. ఏపీ కేబినెట్ మీటింగ్ లో ఎమ్మెల్యేలకు వైజాగ్ లో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సీఎంను కోరారు మంత్రులు. కేబినెట్ ముగిసిన తర్వాత ఎమ్మెల్యేలకు ఇళ్ల స్థలాల విషయంపై ప్రస్తావన వచ్చినట్టుగా తెలుస్తోంది. అజెండా అంశాల మినహా ఏ విషయాలను సీఎం జగన్ ప్రస్తావించలేదు. మంత్రుల ప్రశ్నలకు చూద్దామంటూ సమాధానం చెప్పి వెళ్లిపోయినట్టుగా తెలుస్తోంది.